హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. పాత ఛానల్ పేరే వచ్చేస్తుందండి బాబు. ఈ మధ్యన ఎవరో మన ఫ్రెండ్ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్లో ఒక మంచి జర్నలిస్ట్ పిలిచి అడిగారు, సార్ ఇలాగా ఒక కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నానండి, ఇది నా కాన్సెప్ట్ అని చెప్తే, సార్ మీరు మన ఛానల్లో ఇంటర్వ్యూ ఎందుకు ఇవ్వకూడదు అని అడిగారు. సరే ముందు మనకి ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతే తప్ప చివరి వరకు మనం వీడియో చూడడం, వీడియో కాన్సెప్ట్ ఏంటి అనేది మీకు తెలియాలి కాబట్టి ముందు ముఖ్యంగా డౌట్లు తీసేస్తున్నా. మీరు చాలా ప్రముఖమైన వ్యక్తి కదా, మీకంటూ ఒక పర్టికులర్ ఛానల్ ఉంది, ఆ ఛానల్లో పోస్ట్ చేస్తే మీకు చాలా ఫ్రీగా పబ్లిష్ అవుతుంది కదా, లేదా మన ఛానల్లో వచ్చి ఇంటర్వ్యూ ఇవ్వచ్చు కదా అని అడిగారు. నేను దానికి చెప్పిన సమాధానం ఏంటంటే, లేదండి అవసరమే లేదు, ఒక పర్టికులర్ ఛానల్లో వచ్చి పబ్లిసిటీ చేసుకునే అంత గొప్ప పని ఏం కాదు. నేను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, నా ఛానల్ పేరే ఫాల్స్ ఎఫ్ఐఆర్, ఫ్రీ బెయిల్. ఈ రెండు కాన్సెప్ట్లు ఏంటంటే ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో. సేవ అంటే మరి ఇంకోలాగా ఆలోచించుకోమకండి, దీన్ని మళ్ళీ ఇంకొక యాంగిల్లోకి తీసుకెళ్ళిపోతారు. మన మౌలోళ్ళు కాదు కదా, దీన్ని తీసుకుని మళ్ళీ పొలిటికల్గానో ఇంకోటో ఈడేదో చేయాలనుకుంటున్నాడు, ఏదో పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఉన్నాయనుకుంటారు. అలాంటిది ఏం లేదండి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఇబ్బందులు పేదవాడు ఉంటాడు, ఒక పేదవాడు బెయిల్ వేసుకోలేని పొజిషన్లో జైల్లో మగ్గిపోతూ ఉంటాడు, అలాంటి వాడికి ఏదో ఒక హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఫ్రీ బెయిల్, ఈ ఫాల్స్ ఎఫ్ఐఆర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. కానీ మీ ముందుకి వెళ్ళి టీవీ ఛానల్లో పబ్లిసిటీ చేసుకోవడానికి నాకు ఇంతకుముందు ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్లో ఉండే వాళ్ళంతా కూడా చాలా సినీ క్లయింట్లు అనమాట. అంతంత పెద్ద పెద్ద క్లయింట్లు వాళ్ళు వచ్చి ఫీజు ఇచ్చుకొని నా దగ్గర అంతా కూడా హైకోర్టులో, లోయర్ కోర్టులో బెయిల్స్ తెచ్చుకొని కేసులు చేయించుకుంటున్నారు. వాళ్ళకి ఇక్కడ ఇలాంటి అవసరం లేదు. సో నేను దాంట్లో పోస్ట్ చేసుకుంటే అందరూ వాళ్ళకి రీచ్ అవుతుంది తప్ప, ఇది ఒక కొత్త కాన్సెప్ట్తో కొత్త ఛానల్లో పోస్ట్ చేయడానికి కారణం ఏంటంటే, పేదవారికి, బిలో ప్రావర్టీ లైన్, ఎవరైతే ఎకనామికల్గా వీకర్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళని ఉద్దేశంలోకి తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో. ఎందుకంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశం, అలాంటి ఉద్దేశంతో ముందుకు వచ్చాను. కానీ ఏదో పబ్లిసిటీ తెచ్చుకోవడానికి, పేరు తెచ్చుకోవడానికి, సబ్స్క్రైబర్ పెంచుకోవడానికి, దీని మీద డబ్బులు సంపాదించుకోవడానికి అయితే కాదండి. ఇదే విషయం నేను మన జర్నలిస్ట్ మిత్రుడికి చెప్పడం జరిగింది, ఆయన కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆయన ఛానల్లో పోస్ట్ చేస్తే మరింత మందికి, ఎక్కువ మందికి రీచ్ అవుతాను, రీచ్ అయితే ఎక్కువ మందికి హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశం. అంత హెల్ప్ చేసేంత టైం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజలకు తెలియదా ఏది స్వీకరించాలి, ఏది త్రోసిపుచ్చాలి అని చెప్పి. ఒకవేళ నేను ఆయన చెప్పిన వెరీ పర్టికులర్గా చెప్పాను నేను మన జర్నలిస్ట్ మిత్రుడి గారికి, ఏంటంటే ఇక్కడ నేను జీరోతోనే స్టార్ట్ అవుతానండి, ఈ కాన్సెప్ట్ జీరోతోనే బిగిన్ చేస్తాను, ప్రజలు ఆదరిస్తారు, ఆదరించే గుణం వాళ్ళకుంటే, వాళ్ళకి నా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళే షేర్ చేసుకుంటారు, వాళ్ళలో వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళలో వాళ్ళే పబ్లిష్ చేసుకుంటారు. అవసరం ఉంది అనిపించాలి కదా, అనిపిస్తేనే కదా మనం కూడా పబ్లిక్లోకి వెళ్ళేది. సో నా కాన్సెప్ట్ నచ్చాలి, వాళ్ళకి నచ్చి, మీ ద్వారా నచ్చి, మీ ఛానల్ ద్వారా నచ్చితే నాకే ఉందండి. ఎక్కడి నుంచి పబ్లిష్ చేద్దాము, ఇక్కడ వాళ్ళకి అవసరం ఒక బిలో పావర్టీ లైన్లో ఉన్న ఒక పర్సన్, ఒక ఎకనామికల్గా వీకర్గా ఉన్న సెక్షన్, జైలుల్లో బెయిల్ వేసుకోలేక ఇబ్బంది పడుతున్న ఒక పర్సన్ ఫ్రీగా ఒక బెయిల్ వేయించుకోవాలి, ఒక అడ్వకేట్ లాగా ఫ్రీగా రిప్రజెంటేషన్ చేస్తున్నారు, ఫ్రీగా సర్వీస్ చేస్తానన్న ఒక పర్సన్ తెలియాలి వాళ్ళకి, వాళ్ళల్లో వాళ్ళు పంచుకోవాలి తప్ప. ప్రజలు ఈ రోజులో ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదండి. ప్రతి ఒక్కదాన్ని 10 మందికి ఇన్స్టాల్లో, వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో, అట్లీస్ట్ స్టేటస్లుగా పెట్టేసుకుని కూడా మరి షేర్ చేసేస్తున్నారు. సో నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, ఏ ఛానల్ హెల్ప్ అవసరం లేదు. పబ్లిక్ ఉన్నారు, పబ్లిక్ నచ్చితే వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళకి నా అవసరం ఉందనుకుంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు, అంతే కదా. దట్ ఈస్ మై కాన్సెప్ట్. ఇప్పుడు ఈ వీడియో, ఇది సెకండ్ వీడియో అండి. ఈ సెకండ్ వీడియో ఎందుకు చెప్తున్నా అంటే, ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఈ కామెంట్స్ అన్ని వచ్చినాయి, సార్ మీరు ఆ ఛానల్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు. అక్కడ నాకు ఆల్రెడీ ఐ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్, అక్కడ అంతా రిచ్ క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి పని చేయించుకుంటారు. ఇక్కడ స్టార్ట్ చేస్తున్న పర్పసే మీకు సర్వ్ చేద్దామని, మీకు హెల్ప్ చేద్దామని. ఎవరెవరైతే ఇప్పుడు ఈ ఎన్డీపీఎస్ కేసుల్లో, ఈ ఐటీపీ కేసుల్లో, వాళ్ళంతా కూడా ఫైనాన్షియల్ క్రైమ్, చిన్న చిన్న వాటికి క్రైముల్లో ఇరుక్కొని, కొన్ని చోట్ల ఫాల్స్ ఎఫ్ఐఆర్లు ఇరుక్కొని వాళ్ళు కనీసం బెయిల్ వేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారండి. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు, ఏపీ హైకోర్టులో ఎక్కడ మేము చేస్తాం, తెలంగాణ హైకోర్టులో ఎక్కడ మేము చేస్తాం, హైకోర్ట్స్లో మాత్రం బెయిల్ వేస్తాం, మీకు హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే, నథింగ్ మోర్ దాన్ దాట్. వేరే ఉద్దేశం ఏం లేదండి. మీకు కావాలి అంటే అప్రోచ్ అవ్వండి, కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడు ఒక హెల్ప్ నాకున్న పరిధిలో నేను ఎంతవరకు మీకు చేయగలను అన్న పరిధిలో మాత్రం నేను పర్సన్ రీచ్ టు సమ్ స్టేజ్, ఒక కంఫర్టబుల్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ప్రజలకి ఏమైనా చేయాలి, నాకు తోచిన సహాయం నేను చేయాలి అన్న వృతాభక్తితో ఏదో ముందుకు వచ్చాం, అంతకుమించి ఏం లేదు. దీంట్లో వేరే ఉద్దేశంతో చూడమాకండి. అయితే ఇక్కడ దీంట్లో కూడా అలా సేవ చేయాలనుకుంటే డబ్బులు పంచవచ్చు కదా, ముందు నాకుంటే కదా మీకు డబ్బులు పంచేది. డబ్బులు పంచే ఉద్దేశం అలాంటిది ఏం లేదండి. వాట్ ఐ హ్యావ్, నాకున్న సర్వీస్, నాకున్న నాలెడ్జ్, దాన్ని నేను చేయగలను, ఫ్రీగా సర్వీస్ ఇవ్వగలను. అంతేగాని నేను ఇంకొక రాజకీయ ఉద్దేశాలతోనూ, పేరు తెచ్చుకోవడానికో, పబ్లిసిటీకో, ఎన్జిఓ లాగా కాదు. అలాంటి ఉద్దేశాలు ఉంటే
పక్కన పెట్టేసేయండి, షేర్ చేయొద్దు, ఎవరికి కాన్సెప్ట్ ముందుకు తీసుకెళ్ళొద్దు. మీకు నచ్చితే, మీకు కరెక్ట్గా అనిపించింది, ఒక పర్సన్కి ఒక లీగల్ సర్వీస్ అనేది ఫ్రీగా అందాలి, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉంది కదండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. సో దాన్ని ఉద్దేశించి తీసుకోవడమే. మన బడుగు బలహీన వర్గాలకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్కి, ఈ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో కొంత బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కొంత హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ముందుకు రావడం తప్ప అంతకుమించి వేరే ఉద్దేశం ఏం లేదండి. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ వీడియో కాన్సెప్ట్ ఆయన కుర్చీ తాత ఎవరు, మహమ్మద్ బాషా, షేక్ మహమ్మద్ బాషా, ఆయన ఈ పేరుతో చెప్తే ఎవరికి తెలియదులేండి. ఎందుకంటే ఆయన కుర్చీని మడత పెట్టి మింగితే ఎక్కడ పడుతుంది ఏదో డైలాగ్ వేసారంట. ఆ డైలాగ్ చెప్తే అందరికి బాగా గుర్తొచ్చింది. అదే డైలాగ్ని తీసుకొచ్చి మన మహేష్ బాబు గారి మూవీ గుంటూరు కారం అనుకుంటే దాంట్లో ఒక పాట కూడా మన ప్రముఖ మ్యూజికల్ డైరెక్టర్ తమన్ గారు కూడా దాన్ని తీసుకొని ఒక లిరిక్స్ కంపోజ్ చేయడం జరిగింది. తర్వాత విత్ ది హెల్ప్ ఆఫ్ వైజాగ్ సత్య అండ్ స్వాతి నాయుడు వీళ్ళ హెల్ప్తో అతన్ని తీసుకెళ్ళి, ఎవరైతే మన కుర్చీ తాత ఉన్నారో ఆ కుర్చీ తాతను తీసుకెళ్ళి తమన్ గారికి పరిచయం చేస్తే అతనికి ఒక 20,000 పారితోషికం కూడా ఇవ్వడం జరిగింది, అతని పేరు, అతని కంటెంట్ యూజ్ చేసుకున్న దానికి. అయితే ఇప్పుడు నిన్న బుధవారం జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, ఈ కుర్చీ తాతని ఎవరైతే వైజాగ్ సత్య ఉన్నాడో, ఎవరైతే స్వాతి నాయుడు ఉన్నారో, వీళ్ళిద్దరే కంప్లైంట్ చేస్తే జూబ్లీ హిల్స్ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. ఎలాంటి పేదవాడికి, అఫ్ కోర్స్ అతను చేసిన తప్పే, ఎలా అంటే అలాగ వాగకూడదు, కాన్స్టిట్యూషన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి మన పరిధికి మించి మాట్లాడకూడదు. అలాంటి మాట్లాడినా అతను ఒక పేదరికంలో ఇబ్బందుల్లో ఉన్నాడు, అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. అతనికి ఇప్పుడు సరే డబ్బు ఉన్నవాడు, నేను డబ్బులు పెట్టి ఒక తప్పు చేసా, సరే ఒక మర్డర్ చేశాను, ఒక రేప్ చేశాను, ఒక క్రైమ్ చేశాను అనుకోండి, నాకు దగ్గర డబ్బులు ఉంటే నేను వెళ్తాను, డబ్బులు పెట్టుకుంటాను, బెయిల్ తెచ్చుకుంటాను. ఒక నెల తర్వాత, 15 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, డిపెండింగ్ ఆన్ ది స్టాట్యూటరీ పీరియడ్ ఏం బేస్ చేసుకొని ఒక మంచి లాని పెట్టుకుంటా, బెయిల్ తెచ్చుకుంటాను. బట్ ఇలాంటి వాళ్ళు ఎలా తెచ్చుకోగలరు? రీసెంట్గా మన పల్లవి ప్రశాంత్ గారు, అతను మేమే కదా, మా అడ్వకేట్సే కదా ముందుకు వచ్చాము, బెయిల్ వేసాము, వెరీ నెక్స్ట్ డే అతను బయటికి తీసుకొచ్చాము, రాజేష్ గారు హైదరాబాద్లో. సో ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని కాన్సెప్చువల్గా తీసుకొని 10 మందికి హెల్ప్ చేయాలి, సేవ కూడా అనద్దు, దీన్ని హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో ఎవరెవరైతే దీంట్లో కూడా మళ్ళీ డబ్బులు ఉంచుకొని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి ఫ్రీగా బెయిల్ వేయమంటే అలాంటి వారికి సర్వీస్ చేయమండి. We need to sustain. We will definitely charge some fees from you. ఎవరైతే లోయర్ కమ్యూనిటీస్, ఎకనామికల్ వీకర్ సెక్షన్స్, బిలో పవర్టీ లైన్, రోజువారి కూలీలు, ఇలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి చేసిన తప్పు లేదు అన్న ఉద్దేశంతో వాళ్ళు చేసుకోలేకపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డున పడిపోతున్నాయి. ఒక ఫ్యామిలీకి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ పెద్ద దిక్కు జైలులో ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి ఎలా గడుస్తుంది? అలాంటి సొసైటీ ఇంకొంచెం దాష్టికానికి గురవకూడదు, దారుణాలకు జరగకూడదు, క్రైమ్స్ పెరిగిపోకూడదు అన్న ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది. నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పంపించండి ప్రజల్లోకి, చేద్దాం, హెల్ప్ చేద్దాం. మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. దట్ ఈస్ వాట్ యువర్ ప్రాక్టీసింగ్ హైకోర్ట్ అడ్వకేట్. థ్యాంక్ యూ.